ఆలయంలో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. అంటే మనల్ని దేవుడు, మనము ఆయన ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఆవరణంలో మనం నివసించున్నట్లు నీవు చేర్చుకొని వాడు ధన్యుడు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన ఆయన ఆవరణంలో, ఆయన ఆలయంలో మనల్ని చేర్చుకుంటే మనం ధన్యులం. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో నీ మేలు చేత మేము తృప్తి పొందుదాం. ఏ విధంగా తృప్తి పొందుతామంటే 9వ వచనంలోనికి వచ్చినట్లయితే ఆయన మనకు చేసే, అంటే మనల్ని దర్శిస్తాడు దేవుడు, ఆ భూమిని దర్శిస్తాడు. ఎండిపోయిన జీవితం అనే భూమిని ఆయన దర్శిస్తాడు. చూడండి 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేనికి అంటే నీ బీద స్థితిని తీసేసి దానికి, అంటే ఎండిన భూమిలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎండిన భూమిని దర్శించి తడుపునప్పుడు మహదైశ్వర్యము ఆయన కలుగజేయుచున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే అది ఆశీర్వదించబడుతుంది, అది మొలకెత్తుతుంది. చూద్దామా 10వ వచనము, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీవు దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. చూడండి ఏంటిదనంటే అడవి బీడులు, అంటే ఎండిపోయిన స్థితిని దేవుడు నీటితో నింపి అవి పచ్చిక బయలులుగా మరి అది మొలకెత్తి ఆశీర్వదించి దానికి మరి యొక్క సంవత్సరము దయాకిరీటం దయచేసి మరి ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. అది ఒక దయా కిరీటంగా ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదకరమైన సంవత్సరముగా నీకు మార్చబోతున్నాడు. మరి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనుచున్నవి. అటువంటి ఆనందము నీకు వచ్చుచుంది. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యశ్యామలతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అవన్నీ గానము చేయుచున్నవి. చూడండి అటువంటి సంవత్సరము నీకు దేవుడు